జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సిబ్బందిని ఆఫీసులో నిర్బంధించారు చెరుకు రైతులు. అగ్రిమెంట్ ప్రకారం చెరుకు కటింగ్ వర్కర్స్ ను పంపించడం లేదని ఆఫీస్కి తాళం వేసి ధర్నాకు దిగారు. 2 నెలలుగా చెరుకు కటింగ్ వర్కర్స్ ను పంపించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే స్పందించి చెరుకు పంట కటింగ్ కోసం కూలీలను పంపించాలని డిమాండ్ చేశారు రైతులు. అమ్మారెడ్డి గారు మా రాఘవపేటకు వచ్చి రైతులందరినీ ఏకతాటికి తెచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. 2 ఎకరాలు పెట్టారని మేమే లేబర్ని ఇస్తాం, మేమే కొట్టిపిస్తాం, అంతా మేమే చూసుకుంటామని మాకు చెప్పి ఇవాళ ఇప్పుడు 11 నెలల్లో చాలా ఫ్యాక్టరీ ఇప్పుడు 4 నెలల్లో ఫ్యాక్టరీ చాలా అయినప్పటికీ కూడా రాఘవపేటలో ఒక 4 ఎకరాల చెరుకే కొట్టడం జరిగింది. అది కొట్టకపోగా ఇప్పుడు లేబర్ సమస్య ఎక్కువ ఉన్నది. అప్పుడు 700 నుంచి 800కు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంటును వాళ్ళకు గిట్టుబాటు అవుతలేని వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. కొత్త వారిని తీసుకురమ్మా అని చెప్పి మేము 1000 రూపాయల 1200 అయినా కానీ మేము భరించుతామని అన్నప్పటికి కూడా ఈ సార్లు ఇక్కడ ఉన్నటువంటి వాసార్ గారు పట్టించుకోకనే మేము వాళ్ళని లోపల ఆఫీస్లో వేసి తాళం కూడా వేయడం జరిగింది. మరి దీన్ని ఖచ్చితంగా ఫ్యాక్టరీ యాజమాన్యానికి తెలియజేయాలని ఆ జీఎం గారు దీని మీద స్వయంగా నిర్ణయం తీసుకొని మాకు ఖచ్చితంగా ఈ లేబర్ను తీసుకొచ్చి వెంటనే మా చెరుకు కొట్టేయాలా. ఇవాళకి దరిదాపులా గ్రూపు వెళ్ళిపోయి మాకు 2 నెలల దినమవుతుంది. మాకు ఇంకా 15 నుంచి 20 ఎకరాల తోటలు ఉన్నాయి కొట్టేది. ఇంకొక 10 రోజులల్లో ఫ్యాక్టరీ మూసేస్తామని ధరిస్తారు వాళ్ళే. ఇలా 800లకు మాట్లాడుకొని 1200 రూపాయలు ఇస్తామంటే కూడా ఇలా మా గ్రూపు నప్పైపోయిన పరిస్థితులు ఉన్నాయి. 500 రూపాయలు అడిషనల్గా నష్టపోతున్నాము. 15 రోజుల చెరుకును కాలబెడితే కానీ కొట్టమన్న పరిస్థితి ఉంది. కాలబెడితే అట్లా ఎకరాను అట్లా ఒక 20,000 రూపాయల నష్టం జరుగుతుంది. మేము ఎన్ని రకాలుగా నష్టపోడు. పోయిన సంవత్సరం ఇదే విధంగా లాస్ట్ ఉన్న చెరుకును ఖమ్మంకు పంపించి ఆ డబ్బులు సంవత్సరం గడుస్తున్నాయి. ఇప్పటికి కూడా మా రైతుల డబ్బులు ఇంకా ఖాతాలకు జమ కాలేవు. పాత బాకీ ఉంది. ఇప్పుడు కూడా ఈ ఉన్న మిగిలిన చెరుకును మళ్ళీ మేము కామారెడ్డికి ఖమ్మం పంపిస్తాం, మీరు బేబికర్గా ఉండూరి అని రోజువారీగా దినాలను పోస్ట్పోన్ చేసిన ఉంది తప్ప మా సమస్యను పట్టించుకునే ఉద్దేశం లేదు వాళ్ళకు. కాబట్టి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకోవాలని మేము నిరసనగా ఈ తాళం వేస్తున్నాం. వేరే ఉద్దేశం మాకు లేదు. కాబట్టి మా డిమాండ్ను ఖచ్చితంగా మాకు ఒక 3 గ్రూపులు అప్పచెప్పి మా 15 ఎకరాల చెరుకును ఈ ఫ్యాక్టరీ మూసే లోపల